మేడం వాళ్ళ ఫోటో తీసుకుంది ఊరికట్లా ఉంటుంది ఫోటో తీసి పెట్టాడు. ఎన్నికి రానా ఎన్నికి రా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ ఫౌండేషన్ అండ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి వేరియస్ ఫీల్డ్స్ నుంచి డిఫరెంట్ ఉమెన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన అత్యుత్తమ సేవలు మరియు కాంట్రిబ్యూషన్స్ని ఈరోజు అందరినీ ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ స్టోరీస్ని ప్రతి ఒక్కరితో ఇక్కడ ఫౌండేషన్ వాళ్ళు అండ్ పోలీస్ శాఖ వాళ్ళు దే హ్యావ్ బీన్ ఆర్గనైజింగ్. దిస్ వాజ్ అ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ ఉమెన్ యొక్క రోల్ని సొసైటీలో గుర్తు చేస్తూ వేరియస్ ప్రోగ్రామ్స్ హ్యావ్ బీన్ అండర్టేకెన్, వేరియస్ ర్యాలీస్ హ్యావ్ బీన్ అండర్టేకెన్. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా people should realize the importance of women in the society and the need for women empowerment. And ఇలాంటి మంచి ప్రోగ్రాంలో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వీ థ్యాంక్ ద ఫౌండేషన్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్. సరే సరే చెప్తా So I want no one to cut you away.
అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గడిచిన వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మా సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కూడా పాల్గొనేలా అవకాశం ఇచ్చినందుకు పోలీసు శాఖ వారికి విలేషన్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు మహిళల యొక్క శక్తి అర్థం కావాలంటే ఏదేదో ఆలోచించాల్సిన పని లేదు. మన వేదిక చూస్తే అర్థమవుతుంది. మన వేదికలో సో మన వద్దు అలాగే మన రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సంస్థలన్నింటినీ కూడా పెద్దధికారి అయినటువంటి సాయిశ్రీ గారు, సో మరియు మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు. కావున ఈరోజు మహిళా శక్తి ఏ విధంగా ఉంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అదేవిధంగా మహిళలందరూ కూడా వారి రంగాల్లో రాణిస్తూ మరి మన భారతదేశ ప్రధానమంత్రి గారికి చెప్పినట్టు వికసిత్ భారత్ 2027 ఏ విధంగా మన అనుభవాలు ఆయన సూచించారు. అందులో మీ అందరి పాత్ర కూడా చాలా కీలకం. సో మీ అందరూ కూడా ఆ విధంగా అడుగు వేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సంస్కృతి స్వచ్ఛత సేవ సంస్థ నుంచి మా వెంకయ్య ఇచ్చారు. మీరు కూడా కొన్ని మాటలు మా మహిళలు చెప్పాలనుకుంటున్నాను. ఈనాటి 111వ మహిళా దినోత్సవానికి విజయవంతమైన మన మహిళా అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మరి ఆశనైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా తర్వాత సంస్కృతి వికసిత సమీపంగా ఈ వారం రోజుల పాటు ఇక్కడ మహిళా ఉత్సవాలు జరుపుకోవడం ఈ అవకాశం కలిగినందుకు ముందుగా డిఎస్పీ పవన్ గారికి ధన్యవాదాలు చెప్తాను. అయితే ఇప్పటికే చెప్పారు చెప్పారు ఈ మహిళలు ఏ స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నారో అందుకనే వెంకటకి కూడా చెప్తుంది. చదివిన పండితులకు వీరులను పాల్గొన్నాయప్పుడు చదివిన చదవైన ముద్దలు ముడితలు స్త్రీలు ఎప్పటికీ పనిచేయలేదు. మేము మా మహిళా అయితే ఆ రోజు మహిళా దినోత్సవం కారణం మరి కేవలం ఓటు కోసం ఒక మహిళలు చదివారు, ఓటు కోసం మహిళలు అనేక రకాల పేర్లతో మహిళా దినోత్సవం జరుగుతున్నారు. కానీ 1914 మొట్టమొదటిసారిగా అది కూడా కారణం ఏం లేదు. ఆ రోజు ఆదివారం ఖాళీగా ఉంటాము, ఈరోజు సమాజంలో ఉద్యోగం చెప్పి 1914లో ఆదివారం నాడు మార్చి 8వ తారీఖు చెప్పి సమావేశం ఈరోజు 111 సంవత్సరాల ఉద్యోగంలో జరగడానికి కారణమైంది. మరిన్ని మహిళలు జరుగుతాయి. అయితే ఆ రోజు కేవలం ప్రారంభించింది ఓటు కోసమే. కానీ ఈరోజు ఆ రోజు ప్రారంభించిన ఓటు కోసమే మహిళా దినోత్సవం. ఈరోజు ఓటు తర్వాత నోటు కోసం, నోటి పన్ను కోసం, ఈరోజు శిక్షణ కోసం అందుకని ఈరోజు శిక్షణకు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. మహిళలకు 33% చట్టసభల్లో స్థానాలు కేటాయించాలి. అయితే మేము నిర్ణయిస్తున్నాం. ఎందుకంటే రామాయణ పద్ధతిలో ఏ విధంగా విధానాలు మా స్థితి కావాలన్నారో ఆ విధంగా మహిళలు ఎంత పర్సెంట్ ఎంత నిష్పత్తి ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం ఎక్కువ స్థితి కేటాయించాలని మేము కోరుతున్నాం. ఆ విధంగా కేటాయినప్పుడు ఏ విధంగా ఇక్కడ అధికారులు వచ్చి ఈరోజు మహిళలుగా రాణిస్తున్నారో ఈరోజు ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఆ మహిళలు విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. అయితే గతంలో మహిళలు చాలా అమాయకులు.
ఎంత అమాయకురాలంటే ఇద్దరు భార్య భర్తలు గొడవపడి చెప్తున్నారు పెద్దవాళ్ళు వచ్చి 250 ఏమ్మా భార్య భర్తలు సహజంగా ఏవైనా చెప్తా ఉంటాయి మీరు మర్చిపోవాలి కానీ ఏదో విధంగా ఇద్దరు గొడవలు చదువుకోవాలని చెప్పారు అప్పుడు అమాయకంగా అందుకే నేను చదువుతూ అమాయకంగా భర్త అదే ఇప్పుడు భార్య ఏమే నన్ను ఏడైంది నేను ఎక్కడ లేకపోతే చెప్తున్నాను నువ్వు ఎందుకు నన్ను లేకపోతే చెప్పి గర్వైపోయినా ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీలో టాప్ 10 చూస్తే అమ్మాయిలు ఉంటారు కాబట్టి నాకు తెలిసిందంటే అమ్మాయిలు మాత్రమే చదువుతున్నారు అబ్బాయిలు ఈరోజు మన ప్రభుత్వ స్థాయిలో ఉన్నారని చెప్పేసి మన అబ్బాయిలు బాధపడాలని కోరుతున్నాను అయితే మీరందరూ ఇప్పటికే మమ్మల్ని ఇంజనీర్ అధికారులకు వెళ్ళారు చాలా మంది ఉన్నారు మహిళలు సమానమైన వాళ్ళ ఉన్నత తీసుకోవాలా ముందు తీసుకోవాలని చెప్పింది ఆలోచించి మీరు మా కళాన్ని ఎక్కువ చేసి కాదు ఈరోజు రోజు చెప్తున్నారు యుద్ధ విమానాలు చెప్తున్నారు ప్రభుత్వం అంటున్నారు ఈరోజు మన దేశానికి రాష్ట్రపతి ఒక మహిళ ప్రజలు అన్ని రంగాలు ఉన్నారు అయితే మీకు చేరే రంగాల్లో మీరు చేసిన కార్య రంగాల్లో ఉన్నాం ఉదాహరణకు మా ప్రభుత్వాన్ని నేర్చుకుంటున్నారు ఆ విధంగా అంతేకాకుండా ప్రతి ఆరోగ్యకరమైన మహిళ ఆ ఇంటి వైద్యాలయాన్ని నేను కోరుకుంటాను ఎందుకంటే ఆరోగ్యం చేసే వంటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆరోగ్యం చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య రక్షణ చర్యలు ఆ కుటుంబాన్ని ఆరోగ్యకరంగా ఉంటాయి ఆ విధంగా ప్రతి మహిళ తన కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా విశాలంగా ఆత్మవిశ్వాసం జరగబోతే ఆ దేశం వంటంగా ముందుంటుంది ఆ దేశం భారతదేశం కావాలని అటువంటి దేశంలో మీరందరూ ఉండాలని మేము ఉండాలని చెప్పేసి మన కుటుంబం కోరుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అవసరం కావాలి నేను మీకు సమాధానించాలి శుభాకాంక్షలు చెప్పాను అందరూ కూడా ధన్యవాదాలు Thank you so much, ma'am. Grand Galaxy में मंची का मंचा बदलू लेने काफी जो तो मेरे कार Grand Galaxy आने से एक कार से बहुत दूर ज्योति हॉस्पिटल మీరు కూడా Grand Galaxy में మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నాను. Once again, happy Women's Day.
ఎక్కుతాను చిన్న నువ్వు పక్కకు రానన్నా ముఖ్యంగా డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మెడికల్ క్యాంప్లో అయితే నేను ఇంట్లో అయితే నేను చాలా పేషెన్స్గా ఉంది మన కోసం ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనసు మీరు స్టేజ్ పై రావాల్సింది కోరుకుంటున్నాను. ప్రోగ్రాంలో మేడం స్టేజ్ పై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లేస్ తక్కువ ఉంది అది జరిపిందే ఆశ సిద్ధేశ్వరి గారు అమ్మగారు వెళ్ళండి. అందరూ ఎవరు వెళ్ళదండి ప్లీజ్ లంచ్ చేసేసి వెళ్ళి సెకండరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సుధాతా గారు ఏపీ కాస్ట్ రెవెన్యూ సెక్షన్ నెక్స్ట్ కే స్వర్ణలత గారు అది ఇబ్బంది ఏపీ మేడం వినోద్ మోహన్ నెక్స్ట్ మనము వర్కర్స్ కూడా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మహిళలే కాబట్టి మన మహిళలు అన్ని రకాల ముందులో ఉన్నారు. కాంపిటీషన్లో ఏదైతే సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు మేడం వాళ్ళ చదువుకునే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది. కార్యంలో స్వకార్యం థర్డ్ ప్రైజ్ లక్ష్మీకీర్తి రెడ్డి. వచ్చాను థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు అప్పటికప్పుడు మన మహిళలకు సంబంధించినటువంటి ఆర్ట్ వేయడం జరిగింది అక్కడ ముగ్గురు పోటీలో. ముగ్గులని కాకుండా మన మహిళలు ఏదైనా సాధించగలరు అని చెప్పేసి వాళ్ళ ఆర్ట్ ద్వారా
భవానీ గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేడం గారిని సన్మానించుకుంటున్నాము. పూర్తిగా అడిగినా మేడం చూడండి మేడం సార్ సార్ హీట్ మేడం మేడం సార్ మేడం పూర్తి భావన గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేడం మేడం సార్ సార్ రెడీ మేడం సార్ నాయకుడిని సన్మానించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చూడండి మేడం సార్ సార్ రెడీ మేడం సార్ మేడం రెడీ మేడం ఎవరు దయచేసి వెళ్ళవేట్ చేయండి. భోజనం చేసి వెళ్ళాలి. మేడం 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 చూడండి మేడం రెడీ మేడం మేడం ముందుకు రండి మేడం చూడండి మేడం రెడీ మేడం మేడం చూడండి మేడం మేడం చూడండి మేడం రెడీ మేడం